సొంత గడ్డపై ఆస్ట్రేలియా బౌలింగ్ త్రయం రెచ్చిపోతున్నారు. అదిరిపోయే బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాటర్ శరీరంపైకి బంతులు సంధిస్తూ గాయాల పాలు చేస్తున్నప్పటికీ క్రికెట్ ప్రపంచం నివరిపోయేలా ఇండియన్ సెన్సేషనల్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టించాడు. కంగారుల వ్యూహానికి ప్రతివ్యూహం రచించి చాకచక్యంగా వ్యవహరించిన నితీష్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే సెంచరీతో ప్రేక్షకులను ఉరుతులూగించాడు. అవకాశాలు దక్కడం ఒక ఎత్తు అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడం మరొక ఎత్తు. 474 పరుగుల ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ను దాటేందుకు బరిలో దిగిన భారత్ 224 పరుగులకు ముఖ్యమైన 7 వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ ప్రమాదాలు పడింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించి భారత్ను కాపాడాడు. దేశానికి గర్వకారణంగా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డి చూసిన అతని తండ్రి కళ్ళలో ఊపికోసిన కన్నీటితో స్టేడియం తడిసి ముద్దయింది. మ్యాచ్ వివరాలకు వెళ్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో 2వ రోజు మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ వేగంగా ఆడింది. ముఖ్యంగా స్టీవెన్ స్మిత్ భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొని 197 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్సర్లతో 140 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగుల భారీ ఇన్నింగ్స్ చేసి ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లో బుమ్రా 4 వికెట్లు మరియు జడేజా 3 వికెట్లు పడగొట్టి రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ త్వరగా కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్ జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. 118 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్తో 82 పరుగులు చేసిన జైస్వాల్ దురదృష్టవశాత్తు రన్అట్గా వెనుతిరిగాడు. 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి మంచి స్థితిలో ఉన్న భారత్ రెండో రోజు ఆఖరి ఓవర్లో ఒత్తిడికి గురయ్యి వరుసగా వికెట్ కోల్పోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 164 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ప్రమాదంలో పడింది. 164 ఫర్ 5తో మూడో రోజు ఆటను ఆరంభించిన భారత్ 19 జడేజా వికెట్ త్వరగా కోల్పోవడంతో ఒక్కసారిగా 221 ఫర్ 7కి చేరుకొని పేకలోతు కష్టాలు ఇరుక్కుపోయింది. ఫాలో ఆన్ ఆడవలసిన భారత్ ఓటమి వైపు పయనిస్తున్న వేళ ఆపద్బాంధుని పాత్రలో నితీష్ కుమార్ రెడ్డి రంగప్రవేశంతో పరిస్థితి అంతా మారిపోయింది. నితీష్ కుమార్కు తోడుగా అద్భుత డిఫెన్స్ తో వాషింగ్టన్ సుందర్ ఆసీస్ బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి తననే టార్గెట్ గా చేసుకుని మిచెల్ స్టార్క్ సంధించిన బౌన్సర్ ను నితీష్ తప్పించుకునే విధానం చూస్తే మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను గుర్తుకు తెచ్చింది. షాట్లు ఆడేలా ఊరించే బంతులతో ఉచ్చి బిగించే ప్రయత్నం చేసిన ఆసీస్ బౌలర్లకు చిక్కకుండా పరిణితి గల బ్యాటర్గా నితీష్ కుమార్ రెడ్డి ఆడిన తీరు అమోఘమని చెప్పాలి. ఆసీస్ స్పిన్నర్ లైన్ బౌలింగ్ లో చక్కటి ఫుట్వర్క్ ఉపయోగించుకుని నితీష్ కొట్టిన లాఫ్ట్ షాట్లు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఎంతో ఓర్పు మరియు తెలివిగా బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించే ముందు జరిగిన సంఘటనలతో భారత ప్రేక్షకులతో పాటు స్టేడియం మొత్తం నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ను వీక్షించారు. 47 ఓవర్ల పాటు వికెట్ పడనీయకుండా కాపాడిన నితీష్ మరియు సుందర్ జోడీ భారత్ను ఫాలోన్ ప్రమాదం నుంచి తప్పించి చాలా మెరుగైన స్థితికి తీసుకువెళ్లారు. 146 బంతులాడిన వాషింగ్టన్ సుందర్ కేవలం 1 4తో 50 పరుగులు చేసి 8 వికెట్ల వెనుతిరిగాడు. అప్పటికి నితీష్ కుమార్ రెడ్డి 97 పరుగుల వద్ద ఉన్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిచెల్ స్టార్క్ బుమ్రాను అవుట్ చేయడం, ఇక ఆఖరి వికెట్ మాత్రం మిగిలి ఉండడంతో ప్రేక్షకులు నితీష్ సెంచరీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. చివరి బ్యాటర్కు వచ్చిన సిరాజ్ ఆసీస్ బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొని నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైక్ ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి ఆసీస్ బౌలర్ బౌలింగ్ లో 4 కొట్టి తన జీవితం అంతా గుర్తుండిపోయి సెంచరీ సాధించడంతో అతని తండ్రి ఆనందంతో వస్తున్న కన్నిటిని ఆపుకోలేకపోయాడు. తర్వాత ఓవర్లను వర్షం పడడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసి మెరుగైన స్థితిలో ఉంది. సూపర్ సెంచరీతో భారత్ను ఆదుకున్న నితీష్ కుమార్ రెడ్డి తిరిగి వస్తున్న వేళ ప్రేక్షకులతో పాటు భారత దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ మరియు రోహిత్ నితీష్ కు అభినందనలు తెలిపారు. అయితే కీలకంగా మారిన 4వ రోజు మరియు 5వ రోజు ఆటలో భారత్ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో అన్న దాని మీదే రిజల్ట్ ఆధారపడి ఉంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.